వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. వరుణ యాగంతో పాటు ఎన్నికల ప్రచార జైత్ర యాగాన్ని నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగర అభివృద్ధికి కృషి చేస్తా. భారీ ర్యాలీ నిర్వహించి నోడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యే బిగాలలు, బాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు. పాల్గొన్న నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. జీవన్ రెడ్డికే పట్టం కడతామని ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్న గిరిజన తాండాలు. ఓటర్ల నమోదుకు ఈ నెల 25 వరకు అవకాశం. ఈ నెల 16న BROల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఇంజనీర్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతి వేడుకలు. ఎన్నికల వేళ మళ్లీ రాజుకున్న బాబ్లీ సెగలు. ఆంధ్ర సీఎం చంద్రబాబుతో సహా 16 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్. మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు. వలసలతో వేడెక్కిన జిల్లా రాజకీయం. వేగంగా మారుతున్న సమీకరణపై GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన 105 స్థానాలను గెలుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరుణ యాగంతో పాటు ఎన్నికల ప్రచార జైత్రయాత్రను యాగంను నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రారంభించారు. మొదట కుటుంబ సభ్యులతో కలిసి తిమ్మాపూర్ గుట్టపై ఉన్న తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుణ యాగంతో పాటు ఎన్నికల ప్రచార జైత్రయాత్ర యాగాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు రైతులు ఆనందంగా ఉండాలని, 2 పంటలు సమృద్ధిగా పండాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని కడుపు నింపుతున్న సీఎం కేసీఆర్ తిరిగి ప్రజలు పట్టం కడతారన్నారు. ప్రజల కడుపు కొట్టి వారి పొట్టలు నింపుకున్న ప్రతిపక్షాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. బీజేపీ ప్రాంతం పాలిత రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మన రాష్ట్ర అధికారాలతో రాష్ట్ర పోలీసుతో అది ఎలాంటి సంబంధం లేనటువంటి అంశం. అది కేసీఆర్ ను రెచ్చగొడుతున్నాడు అని అనుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ ను చంద్రబాబు అంటున్నారు కదా, మోడీ రెచ్చగొడుతున్నాడు దీని కావాలన్న. ఎవరిని రెచ్చగొట్టినా ఎన్నికల స్టంట్ మాత్రం తప్పితే ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం కాదు. ఎన్ని రెచ్చగొట్టినా, ఎన్ని స్టంట్లు చేసినా, ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని పూటకాలు చేసినా అది ప్రజల తీర్పు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ప్రజలు ఈ క్షణంలో ప్రజలు మార్చే ప్రసక్తి లేదు. ప్రజల తీర్పు, వాళ్ళ నాటకాలు పూటకాలు అన్ని గాలి కొట్టుకుపోతాయి వారి ముందట. ఈ సందర్భంగా బాన్స్వాడ శాసనసభ స్థానంలో ఎన్నికల శంఖారావం బీర్కూర్ మండలంలోని భైరాపూర్ గ్రామం నుండి ఎన్నికల ప్రచారంను ప్రారంభించారు. భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తనపై నమ్మకంతో నూడా చైర్మన్ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి. నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎన్నికైన చామకూర ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మొదట కుటుంబ సభ్యులతో కలిసి సుభాష్ నగర్ లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్ రావు, విఠల్ రావులతో పాటు కార్పొరేటర్లు తదితరులు పూలమాలతో నివాళులు అర్పించారు.
అనంతరం టపాకాయలు పేల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నూడా చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు కలిసి సుభాష్ నగర్ నుండి జెడ్పీ ఆఫీస్, రైల్వే కమాండ్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన నూడా కార్యాలయం వరకు భారీ ఎత్తున బ్యాండు మేళాలతో, బైకులు, కార్లతో ఊరేగింపు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్ అధికారులు మొదట ఆర్థిక స్వాగతం పలికారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ ఆకుల సుజాతలతో కలిసి నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి నూతన కార్యాలయంను ప్రారంభించారు. బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో తెలంగాణలోని తొలి నూడా చైర్మన్ గా ప్రభాకర్ రెడ్డి అధికారికంగా ఫైల్ పై నిర్ణయించిన ముహూర్తానికి సంతకం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తలు చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో పాటు 14 మంది డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల నుండి అఖ్తర్ కు అవకాశం ఇవ్వటంతో పాటు అన్ని వర్గాలకు అవకాశం కల్పించామని ఎమ్మెల్యే బాజిరెడ్డి తెలిపారు. దాదాపుగా మా నియోజకవర్గంలో 28 గ్రామాల నుంచి నూడాకు వస్తాయి కాబట్టి నిజామాబాద్లో కూడా నలుగురికి నూడా డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. అదే చైర్మన్గా సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా సంతోషం. మాకు గణేష్ గుప్తా గారు, నేను, ఎంపీ గారు కలిసి అందరి కోఆర్డినేషన్తో ఈ నూడా కమిటీ ఏర్పాటు చేయడం. దశాబ్దాల కళ నెరవేరింది. గత కొంతకాలం క్రితం నూడా జీవో విడుదల అయినప్పటికీ పాలక వర్గం ప్రకటించడంతో ఆలస్యమైందని అర్బన్ ఎమ్మెల్యే అన్నారు. సిటీని అభివృద్ధి పరుస్తూ కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయడం, నూడా చైర్మన్ గా ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జీవో ఎప్పటికో వచ్చినప్పటికీ ఈరోజు అఫీషియల్గా ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించడం, మరి చైర్మన్గా ప్రభాకర్ రెడ్డి గారు మరి ఇప్పుడే వారు ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గత ప్రభుత్వాల్లో దోచుకున్నప్పటికీ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసినాం. మరి ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సిటీ డెవలప్ కావడానికి పెరుగుతున్నటువంటి విధానాలు దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ కానీ, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కానీ ఇది మా హయాంలో రావడం చాలా సంతోషకరం. దీంట్లో నిజామాబాద్ పట్టణంతో పాటు నిజామాబాద్కి ఒక నిజామాబాద్ గోదాలు కానీ, మన బోధన్ నియోజకవర్గంలోని గ్రామాలు కానీ, అదేవిధంగా ఆర్మూర్లో ఉన్నటువంటి గ్రామాలు కానీ కలిసి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం మరి మా హయాంలో కావడం చాలా సంతోషంగా ఉంది. మరి ప్రభాకర్ గారికి అదేవిధంగా డైరెక్టర్గా ప్రతి ఒక్కరికి ప్రజలకు మంచి సేవలు
సందర్భంగా నూడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నూడా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల బాజిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్లతో కలుపుకొని తన వంతుగా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, పురపాలక శాఖ మినిస్టర్ కేటీఆర్ గారికి, ముఖ్యంగా మా ఎంపీ వెంకయ్య గారికి, గణేష్ అన్న గారికి, రాజేంద్ర గౌరవన్ గారికి, అఖిల్ భాయ్ గారికి చెప్తున్నాను. పార్టీలను గుర్తించి ఈ పదవిస్తానికి 10 కోట్లు న్యాయం చేస్తాను. ఈ 10 కాదు, నాకు ఒక పని కల్పించింది పార్టీ మధ్య నష్టానికి పని న్యాయం చేస్తాను. విధంగా మా డైరెక్టర్ కలుపుకొని అభివృద్ధి కోసం పనిచేస్తాను. అనంతరం కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సెల్ఫీలు దిగారు. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరటంతో టీఆర్ఎస్ వెంట ఉంటామని గ్రామాలకు గ్రామాలే తీర్మానాలు చేస్తున్నాయి. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వీడీసీలు తెలిపారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లోని ఆయన నివాసంలో పట్టణ, మండల ముఖ్య కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు. ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 30 మంది టీఆర్ఎస్ లో చేరారు. జీవన్ రెడ్డిని మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఆర్మూర్లో దళితులు ఏకగ్రీవ తీర్మానం చేసి పార్టీలో చేరారు. అలాగే బంగారు, వెండి వర్తక సంఘం సభ్యులు పార్టీలో చేరారు. ఆర్మూర్కు చెందిన ఎన్ఆర్ఐ భూషణ్ జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నందిపేట్ మండలం తల్వేదలో యువజన సంఘాల సభ్యులు, ఆర్మూర్లో ఆరికటిక సంఘం సభ్యులు, మాక్లూరులో ఆటో యూనియన్ సభ్యులు జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని తీర్మానం చేశారు. ఇదిలో ఉండగా మాక్లూరు మండలంలోని రామచంద్రపల్లి తాండా మొత్తం జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే చేయుట గురించి అందరం కూర్చొని అందరి సమష్టితో నిర్ణయించుకొని జీవనన్నని. మదన్పల్లి తాండాలో కూడా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గిరిజన తాండాలు అభివృద్ధి జరిగాయంటూ టీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందరం కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించడానికి అందరం మా తాండవాసులం కలిసి కట్టుగా వేసి జీవన్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని. ఇలా మాక్లూరు మండలంలోని అన్ని గిరిజన తాండాలు, పల్లెలన్నీ జీవన్ రెడ్డి వైపు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. మీ ఊళ్ళో అందరూ వన్ సైడ్ పడతారనుకుంటారు, కష్టం లేకుంటారని చెప్తే అన్న అందరు మనోళ్ళే. ఇంతకుముందు ఏం జరిగిపోయిందో జరిగిన అన్న చెప్పినట్టు జరిగిపోయిందో కావచ్చు. ఇప్పుడు మనము వాళ్ళ తండ విషయం పోతుందంటే కూడా మనం 1 నిమిషంలో చేసేసినాం. తండ పోకుండా కూడా చేసినాం. రేపు పొద్దుగల మీరే పెరిగినాక మీకే గ్రామ పంచాయతీ అవుతుంది. అన్ని విషయాలను పోగానే మాకు చేసినావు కాబట్టి మా వాళ్ళు అందరూ నా మాట వింటారు. మేము కూడా అందరికి చెప్తా అని చెప్పినాం. తను ఒక చుట్టంలాగా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈడికెళ్ళి మీ దగ్గర స్టార్ట్ చేస్తానని చెప్పిండు. అది మన అందరూ అదృష్టము. దాన్ని మనం వినియోగించుకొని
మనము అందరు వన్ సైడ్గా ఓటేస్తే రేపు మనకు అన్ని రకాల సత్తా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చెప్పినట్టుగా బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశాంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా గ్రామాలు టీఆర్ఎస్ కు ఓటు వేయాలని తీర్మానాలు చేస్తున్నాయి. బాల్కొండ ముక్కాల్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. బాల్కొండలో 2.5 లక్షలతో జిల్లా పరిషత్ పాఠశాల మరమ్మత్తు పనులు, బీటీ రోడ్డు నిర్మాణంకు 25 లక్షలు, సీసీ రోడ్డు 25 లక్షలతో నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఆర్యవైశ్య సంఘం, రజక సంఘం, కళ్యాణ మండపాలు 60 లక్షలతో నిర్మాణ పనులకు పూజలు చేశారు. అనంతరం ముక్కాల్లో 50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, 3 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, 11 లక్షల కబ్రస్థాన్, మరో 20 లక్షలతో ఇతర పనులు నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వేల్పూర్ రెడ్ క్రాస్ యూత్ సభ్యులు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు ఉంటామని తీర్మానం చేసి పత్రాన్ని ప్రశాంత్ రెడ్డికి అందించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జనరంజక పాలన, వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వేల్పూర్ గ్రామంలోని రెడ్ రోజ్ యూత్ సంఘ సభ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, కవితమ్మ గారికి, నాకు అండగా ఉంటామని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని నాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను రెడ్ రోజ్ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మంచి నాయకుడు, ప్రజల కోసం ఆలోచన చేసే నాయకుడికి ఈ రకంగా ఏకగ్రీవ తీర్మానాలు చేసి అండగా ఉంటామని ముందుకు వస్తే ఆ నాయకుడికి ఇంకా ధైర్యము, ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా ప్రజలకు మరింత సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రెడ్ రోజ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉంటామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజంగా కూడా అది కేసీఆర్ గారికి కొండంత బలాన్ని ఇస్తుంది. ఎన్నికలు సమీపించిన వేళ బాబ్లీ సెగలు మళ్లీ రాజుకున్నాయి. ఇది వరకు 2009, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ బాబ్లీ అంశం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారాస్త్రంగా నిలిచింది. గత 8 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం ఆధ్వర్యంలో బాబ్లీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర సరిహద్దుల్లో ధర్నా నిర్వహించిన ఉదంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మరో 16 మందికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 21వ తేదీలోగా వీరిని కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ధర్మాబాద్ పోలీసులను ఆదేశించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు ఆగమేఘాల మీద చంద్రబాబును నేరుగా కలిసి కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్లు, నోటీసులను అందజేశారు. గోదావరిపై మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణ పనులు చేపట్టడాన్ని మొట్టమొదటిగా పసిగట్టిన తెలుగుదేశం పార్టీ దీనిని వ్యతిరేకిస్తూ సుదీర్ఘ కాలం పాటు నిరవధిక ఆందోళనలు కొనసాగించింది. బాబ్లీ నిర్మాణం వల్ల తెలంగాణ జిల్లాకు ఆయువు పట్టులా నిలుస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వట్టిపోయి ఈ ప్రాంత ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అభ్యంతరాలు వెలుబుచ్చుతూ తెదేపా నిరసన కార్యక్రమాలు పూనుకుంది. ఇందులో భాగంగానే 2010లో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు సైతం తెదేపాకు చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ముఖ్య నేతలతో కలిసి చలో బాబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరిని రాష్ట్ర సరిహద్దుల్లోనే మరాఠా పోలీసులు అడ్డుకుని చంద్రబాబు సహా ముఖ్య నేతలందరినీ అరెస్టు చేశారు. బాబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్లో అమల్లో ఉండగా నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ధర్నాకు ఉపక్రమించడం ఇత్యాది తీవ్రమైన నేరాభియోగాలను మోపుతూ వారిపై ఐపీసీ 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ధర్మాబాద్లోని ఐటీఐలో నిర్బంధంలో ఉంచుకుని 5 రోజుల అనంతరం విడుదల చేశారు. ఇది జరిగిన 8 ఏళ్లు పూర్తవగా ఈ కేసుకు సంబంధించి తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ కావటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
18 సంవత్సరంలో నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుకు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. ఈ నెల 15, 16 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించుటకు ఎన్సీసీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ మైదానంలో కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలు ఎన్టీఆర్ చౌరస్తా, జిల్లా పరిషత్ చౌరస్తా, ఉమెన్స్ కాలేజ్, గంగాస్థాన్, సిఎస్ఐ వరకు ఒకటి, బస్టాండ్, దేవి చౌరస్తా, రైల్వే బ్రిడ్జి, గిరిరాజ్ కళాశాల వరకు రెండోది, గాంధీ చౌక్, ఉషాప్రసాద్ చౌరస్తా, ఖలీల్వాడి, పెద్ద బజార్ వరకు మూడవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుగా నమోదుకు జిల్లా యంత్రాంగం ప్రజలలో పలు మాధ్యమాలు, కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ రోజు ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 15, 16 తేదీలలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించడంతో పాటు ఓటరుగా నమోదుకు పేరు, చిరునామా, పోలింగ్ స్టేషన్ను మార్పుకు అవసరమైన ఫారాలతో అందుబాటులో ఉంటారన్నారు. అంతేకాక శాశ్వతంగా ఉండటం లేనివారు, చనిపోయిన వారి పేరు తొలగించుటకు, డూప్లికేటు తొలగించుటకు కూడా ఈ సందర్భంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరములు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ వారి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. కొన్ని సూపర్ మార్కెట్లలో చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని తనిఖీల కొలత అసిస్టెంట్ కంట్రోల్ నిర్మల్ కుమార్ అన్నారు. గోపన్పల్లి సమీపంలో గల ఓ సూపర్ మార్కెట్ లో తునిక కొలతల అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు సూపర్ మార్కెట్ పై దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంఆర్పీ ధర కంటే 50% ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, వారిపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఎక్కడైనా ఎక్కువ ధరలకు అమ్మితే వారికి సమాచారం ఇవ్వాలని వారు కోరారు. ఆర్మూర్లోని మండల పరిషత్ కార్యాలయంలోని పంచాయతీ రాజ్ ఆర్మూర్ డివిజన్ పరిధి కార్యాలయం ఆవరణలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ పితామహుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఆర్మూర్ డివిజన్ పరిధి ఇంజనీర్స్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఈఈ రాధాకిషన్, డిప్యూటీ ఈఈ బాపురావు, ఏఈ ప్రభాకర్లు మాట్లాడుతూ ఇంజనీర్ వ్యవస్థకు ప్రాణం పోసిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని అన్నారు. ప్రతి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన ఎన్నో నవనిర్మాణాలకు ఇంజనీరింగ్ గా ప్రాణం పోసి ఉత్తమ ఇంజనీరింగ్ గా ఎదిగిన మహానుభావుడని చెప్పారు. నేడు ప్రతి ఇంజనీరింగ్ ఆయనను స్మరించుకోవాలని కోరారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జన్మదినం పురస్కరించుకొని భారతదేశం మొత్తం మీదను ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1955వ సంవత్సరంలో మొట్టమొదటి భారతరత్న ఒక ఇంజనీర్గా ప్రదానము గావింపబడింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశం లోపల, రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరము కూడాను వారి మాదిరిగానే వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్, ఏఈ ఇంద్రసేనారెడ్డి, రామకృష్ణ, హరికృష్ణ, నితీష్, నాగకృష్ణ శర్మ, నగేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో వీఆర్ఓ పరీక్షలు నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీఎస్పీఎస్సీ నుండి పరీక్ష పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో ఈ నెల 16న టీఎస్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వీఆర్ఓ పరీక్షకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం రామ్మోహన్ రావుతో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. నగరంలో పరీక్ష కేంద్రాలతో పాటు ఆర్మూర్, బోధన్, నవీపేట్, నందిపేట్, డిచ్పల్లి, మాక్లూర్, దోమకొండ, కామారెడ్డి, బాన్స్వాడ తదితర మండలాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ ని నియమించారు. అభ్యర్థులు నిర్ణయించిన సమయం కంటే ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రైటింగ్ ప్యాడ్ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు షూస్, జ్యువెలరీ, రిస్ట్ వాచ్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్స్ తీసుకురావడం నిషేధం. ఇప్పటికే ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. స్ట్రాంగ్ రూమ్ లో వాటిని భద్రపరిచారు. పోలీసు భద్రతతో ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు.
వీఆర్ఓ పరీక్ష కోసం గతంలో ఎన్నడూ లేనంతగా 1:300 మంది పోటీ పడుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతోంది మీ జీటీపీఎల్ కేసీ. జీటీపీఎల్ వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇంటర్నెట్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొంది జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన సామా బ్రాడ్బ్యాండ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్స్ మరియు మార్కెట్లోని ఇతర ఇంటర్నెట్ సేవల కంటే అతి తక్కువ ధరలకి 1 Mbps నుండి 150 Mbps వరకు అతి తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది మీ సామా బ్రాడ్బ్యాండ్. 5 Mbps ప్లాన్స్ నందు 40 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps నందు మంత్లీ 399, క్వార్టర్లీ 1049, హాఫ్ ఇయర్లీ 1999 రూపీస్ తో మాత్రమే. 10 Mbps ప్లాన్స్ నందు 80 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps మంత్లీ 599, క్వార్టర్లీ 1649, హాఫ్ ఇయర్లీ 2999 రూపీస్ తో మాత్రమే. 20 Mbps ప్లాన్ నందు 150 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 2 Mbps ప్లాన్స్ నందు మంత్లీ 1199, క్వార్టర్లీ 3299, హాఫ్ ఇయర్లీ 5999 రూపీస్ మాత్రమే. 6 మంత్స్ ప్లాన్ నందు మొదటిసారిగా 5 సంవత్సరాల గ్యారెంటీ గల వైఫై మీటర్ తో ఉచితంగా అందిస్తుంది కేవలం మీ సామా బ్రాడ్బ్యాండ్ మాత్రమే. మా అడ్రస్ సామా బ్రాడ్బ్యాండ్, జీటీపీఎల్ ఆఫీస్ నియర్ జిల్లా పరిషత్, బిసైడ్ ఎమ్మెల్యే బిల్డింగ్, సుభాష్ నగర్, నిజామాబాద్. మా బ్రాంచ్ జీటీపీఎల్ ఆఫీస్ బిహైండ్ మహావీర్ స్టోర్, మామిడిపల్లి స్టోర్, ఆర్మూర్. వెల్కమ్ బ్యాక్. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణకు రావటం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తామని ఆయన తెలిపారు. నగరంలోని మార్వాడి గల్లీలో గల బీజేపీ కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ స్వగృహం ముందు పాలమూరు వెళ్లే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. తెలంగాణకు అమిత్ షా రావడం సంతోషకరమని 100 మంది పాలమూరుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డివిజన్ల వారీగా మార్పు కోసం బీజేపీ అని నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రయోజనార్థం ప్రవేశపెట్టిన అనేక రకాలైన స్కీమ్లు ప్రజల వద్దకు తీసుకెళ్తూ అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన అనేక హామీలు వైఫల్యం చెంది ఖాళీ మాటల ప్రభుత్వం అని అది ప్రజల్లోకి తీసుకెళ్లడము మంచి స్పందన ఉంది. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండినట్లయితే ఈ నెల 25వ తేదీ వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. ఈ నెల 10వ తేదీన ప్రచురించబడిన ఓటర్ జాబితాలో పరిశీలనకు ఓటర్ కేంద్రాల వివరాలకు ఈఆర్ఓ, ఏఈఆర్ఓ బూత్ స్థాయి అధికారులను లేదా www.co.telangana.nic.in సంప్రదించవచ్చని అన్నారు. నమోదు, మార్పులు లేదా సవరణలకు ఈ నెల 25వ తేదీ వరకు ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయంలో గాని లేదా రిజిస్ట్రేషన్ www.nvsp.in ద్వారా సమర్పించుకోవాలని అన్నారు. ఈ నెల 16వ తేదీ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బూత్ స్థాయి అధికారులు దరఖాస్తులను స్వీకరించి తగు సూచనలు ఇస్తారని ఆయన తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారు మొదటిసారిగా నమోదు చేసుకున్నటకు ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి మారిన పక్షంలో ఫారం 6 పూర్తి చేసి ఫారంతో పాటు ఫోటో, జనన ధృవీకరణ పత్రం లేదా తల్లిదండ్రులు ఇచ్చిన డిక్లరేషన్ జత చేయాలి అన్నారు. ఓటర్ల జాబితాలో తమ వివరాలను మార్పులు చేసుకున్నటకు ఫోటో, పేరు, తండ్రి, భర్త, భార్య మొదలగు వారు ఫారం 8 ద్వారా సవరించుకోవాలని అన్నారు. ఒకే నియోజకవర్గ పరిధిలో గల నివాసం ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరొక పోలింగ్ స్టేషన్ కు మారిన పక్షంలో 8 ఫారం ద్వారా ఈఆర్ఓలకు గాని ఏఈఆర్ఓలకు గాని అందజేయాలని ఆయన కోరారు. అభ్యర్థులు ప్రతిపాదనలను ఈ నెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వీకరిస్తారని తెలిపారు. అభ్యర్థుల పరిష్కారానికి గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహిస్తారని కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. అభ్యర్థుల పరిష్కారానికి అక్టోబర్ 4వ తేదీ గడువు పూర్తవుతుందని తెలిపారు. అక్టోబర్ 7వ తేదీన సవరించిన ఓటర్ల జాబితా ముద్రిస్తారని, అక్టోబర్ 8వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు.
నేతల వలసతో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలు కప్పదాట్లతో ఆయా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు పార్టీలు మారుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పగా తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. భూపత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాకతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య మరింత పెరిగినట్లయింది. ఇప్పటికే ఇక్కడ 4 నేతలు రూరల్ టికెట్ను ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం నెలకొంటే రూరల్ టికెట్పై స్పష్టమైన హామీ ఇచ్చాకే భూపత్ రెడ్డి పార్టీలో చేరినట్లు ఆయన అనుచర వర్గం పేర్కొంటోంది. మరోవైపు స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లోకి రావడంతో ఆర్మూర్, పాల్కొండ నియోజకవర్గాల్లో కూడా సమీకరణలు మారాయి. గత ఎన్నికల్లో సురేష్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన ఆర్మూర్ నుంచి గాని బాల్కొండ నుంచి గాని పోటీ చేయాలనే ఊగిసలాటలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారెక్కారు. దీంతో కాంగ్రెస్ లో ఆర్మూర్ తెరపైకి కొత్త నేతల పేర్లు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా 2 సార్లు ఆర్మూర్లో ఓటమి పాలైన సురేష్ రెడ్డి ఈసారి ఎలాగైనా బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఇక్కడి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈరవత్రి అనిల్తో పాటు సురేష్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉంటారని భావించారు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరటంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ టికెట్ రేసులో అనిల్ ఒకరే మిగిలారు. కాగా పొత్తులో భాగంగా ఈ స్థానంపై టీడీపీ కన్నేసింది. ఇక్కడి నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్ రెడ్డి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఇలా నేతల కప్పదాట్లు 3 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతోంది. గత 22 సంవత్సరాలుగా శ్రీనివాస్ శర్మ పార్టీ కోసం అంకిత భావంతో ఎన్నో సేవలు అందించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. శ్రీనివాస్ శర్మ శ్రమను గుర్తించి బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించామని ఆయన తెలిపారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాలుగా వివిధ మోర్చాలలో బాధ్యతగా పనిచేసిన శ్రీనివాస్ శర్మకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్న శ్రీనివాస్ శర్మకు జిల్లా అధికార ప్రతినిధిగా నియమించామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఇందూర్ యువత వ్యవస్థాపకులు సాయిబాబా అన్నారు. వివిధ రకాల స్వచ్ఛతా కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తేవడమే మా లక్ష్యమని చెప్పారు. నగరంలోని ప్రగతి నగర్లో గల ప్రధానమంత్రి కౌశల్ యోజన కేంద్రంలో ఇందూర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎం సాయిబాబా ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలు సందర్భంగా 100 మంది యువతతో ప్రతిజ్ఞ మరియు శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కావాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈరోజు నేను అంకిత భావంతో శుభ్రతకు కట్టుబడి ఉంటానని ఇందుకోసం కొంత సమయాన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంవత్సరంలో 100 గంటలు, వారంలో 2 గంటలు శుభ్రత కోసం స్వచ్ఛందంగా అంకిత భావంతో పనిచేస్తాను. గ్రామీణ ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని రూరల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వినాయక్ నగర్ లో ఉన్న బాజిరెడ్డి నివాసంలో పలువురు డిచ్పల్లి, దర్పల్లి మండలాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి బాజిరెడ్డిని అభినందిస్తూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతామని ప్రకటించారు. అనంతరం జగ్రాన్పల్లి మండలంలో పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. తాను స్వయంగా బైక్ నడిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాజిరెడ్డి గోవర్ధన్ కు ఘన స్వాగతం పలికారు.
సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఇవాళ జరుగుతున్నాయన్నీ కొన్ని ఏవి కూడా జరగకపోతాయి. ఏవి జరిగాయి? మళ్ళా నవంబర్లో మళ్ళా వస్తున్న రైతు బంధు చెక్కులు. అప్పుడు బిత్తరలో పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆ చెక్కులు అందుకున్న రైతులు నీకు 0 ఓట్లే, 1 ఓటు నీకు రాదు, డిపాజిట్ పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను మనం చేస్తున్నా. మనం డెవలప్మెంట్ చేసినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, మనం ఇవన్నీ చేస్తున్నాం. రేపటి నుంచి కొండూరు రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇవాళ దుబ్బాయి అవన్నీ వస్తున్నారు, రేపు స్టార్ట్ అవుతుంది. శివన్పల్లి రోడ్డు కూడా అదే ఇబ్బంది. ఇవాళ సిద్ధి రోడ్డు వస్తున్నాం మన శ్రీకొండలో. ఎవరు చేస్తారు? రేపు ఫ్యూచర్లో గెలిచిన తర్వాత అది కూడా నేను చెప్తున్నాను మీకు. రేపు గెలిచిన మరుక్షణం నుంచి శ్రీకొండలో ఐటీఐ చేస్తాం, శాంక్షన్ చేస్తాం, జూనియర్ కాలేజ్ పెడతాం. 2 ఈ 2 చేసే జిమ్మేదారు నాది. నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రమోషన్ను రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రమోషన్ రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సాయిరెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా డైట్ ప్రిన్సిపల్ పొందిన ప్రమోషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే స్థానంలో డిఐఈ లెక్చరర్ నియమించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు తీర్పు ప్రకారం ప్రమోషన్ కల్పించాలని వారు కోరారు. సంఘటితంగా ఉండి ఇక ముందు జరిగే కార్యక్రమాలకు కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నానికి మనకు హైదరాబాద్ నుండి ఎటువంటి పిలుపు వచ్చినా, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఎటువంటి పిలుపిచ్చినా అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు విధిగా పాల్గొని ధర్నాలో కానీ లేక ముట్టెల్లో కానీ మా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని, నేటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. విద్యుత్ షాక్ తో చనిపోయిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటామని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని పుల్కల్ మండలం గొగ్గర్లు గ్రామానికి చెందిన మోకే అనే టీఆర్ఎస్ కార్యకర్త విద్యుత్ షాక్ తో చనిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. बहुत कम एज में उनका देहांत होगा, ये बहुत दुखी बात है. हम सब लोग उनके साथ में हैं. डेफिनेटली ऐसा नहीं होना चाहिए था, बट हम उसमें कुछ करने जैसा नहीं है. उनका जो भी हुआ बुरा हुआ. डेफिनेटली सरकार की तरफ से रैतु बीमा पदकम के तहत 5 लाख रुपए की राशि 8 दिन के अंदर देने का जरूर काम करेंगे. उनके दोनों बेटे भी अच्छा पढ़े गए, सो एक ITI है, दूसरा एक ग्रेजुएट है. डेफिनेटली कहीं ना कहीं उनको एम्प्लॉयमेंट देकर उनको फैमिली को सपोर्ट करने का पूरा काम करेंगे. ऐसा मैं आपको सबको बताना चाहता हूँ. ఈ కార్యక్రమంలో ఆందోళన నియోజకవర్గ తెరాస అభ్యర్థి క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర కాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశమై పార్టీ ఎన్నికల దృష్ట్యా పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం మండలంలోని గోవిందపేట గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామంలో 50% అభివృద్ధి జరిగిందని, నేడు గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని దీవించాలని తెలిపారు. ఎప్పుడు లేని విధంగా రైతులకు రైతు రుణమాఫీ, రైతులకు పెట్టుబడి, రైతులకు 24 గంటల కరెంటు, రైతులకు బీమా పథకం, మహిళలకు ఉచితంగా డెలివరీలు, కేసీఆర్ కిట్, వాటితో పాటు వృద్ధులకు, వికలాంగులకు, బీడీలకు, కార్మికులకు పెన్షన్లు మరియు మహిళలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116,000 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయడం కావచ్చు. వాటితో పాటు ఇవన్నీ పథకాలను చూసి ఆర్మూర్ నియోజకవర్గంలో జనం ప్రభజనం నిజంగా ఉదయం నుంచి స్వచ్ఛందంగా కుల సంఘాలని తీర్మానం చేస్తుంది. ఈ కులమని ఆ కులమని కాదు, ఇప్పటికే 100 కులాలు, దాదాపుగా 100కు పైల కుల సంఘాలు జీవన్ రెడ్డికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వారితో పాటు కారు గుర్తుకు ఓటేసి
మేము మళ్ళీ కేసీఆర్ సర్కార్ రావాలి, సారు కారు సర్కారు రానున్న రోజుల్లో 30 సంవత్సరాలు ప్రభుత్వం ఉండాలని, రైతులు బాగుపడాలంటే, వృద్ధులు బాగుపడాలంటే, వికలాంగులు బాగుపడాలంటే, మహిళలు బాగుపడాలంటే, ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే మరి మన కేసీఆర్కి ఓటేయాలి. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన మండపాల నిర్వాహకులు మున్సిపల్ కార్యాలయంలో యూత్ క్లబ్ ప్లేర్ను నమోదు చేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రైజులు ఇవ్వటం జరుగుతుందని, దీనికోసం 5 ఉపాధ్యాయుల బృందం గణపతులను పరిశీలించిన తర్వాత ప్రైజులు ఇవ్వటం జరుగుతుందని, అందుకోసం యూత్ క్లబ్ల నిర్వాహకులు తమ యూత్ పేర్లను మున్సిపల్ కార్యాలయంలో రాయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు. విఆర్ఏలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్ కార్డుల సవరణల కొరకు దరఖాస్తులు స్వీకరించారు. పలు ప్రభుత్వ పాఠశాలలో, కార్యాలయాలలో, కాలనీలలో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు మాట్లాడుతూ ఓటర్ల కార్డులో ఎటువంటి సవరణలు ఉన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐఓలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ సాందన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాందన ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, వర్క్ ఆర్గనైజర్ ప్రమీలలు మాట్లాడుతూ మహిళల సీమంతాలు నిర్వహించి పోషక వివరాలు, ఏ ఆహారాలు తీసుకోవాలో తెలియజేయడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గ్రామ వీఆర్ఓలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలను డిఐఓ దాసరి ఒడ్డెన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం సమయంలో విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొని లెక్చరర్ సమయానికి వస్తున్నారో లేదో చూశారు. అనంతరం కళాశాల రిజిస్టర్లను తనిఖీ చేసి కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు యూనిట్ టెస్టులు నిర్వహించాలని, 2 నెలల్లో సబ్జెక్టులు పూర్తిగా కంప్లీట్ చేసి స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కళాశాలకు 100% రిజల్ట్స్ రావడానికి కృషి చేయాలని అన్నారు. వచ్చే సంవత్సరంలో అడ్మిషన్లు పెంచాలని, దానికి తగిన ప్రచారం చేయాలని లెక్చరర్స్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ఏకేఎంఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ దేవారాంలు మాట్లాడుతూ మొక్కజొన్న పంటకు కేవలం 1500 మద్దతు ధర ప్రకటించడం అన్యాయమని, కనీసం పెట్టిన పంట పెట్టుబడులు, ఖర్చులు సైతం రావటం లేదని అన్నారు. ఎకరానికి సుమారు 5 క్వింటాలు దిగుబడి వస్తుందనుకుంటే కత్తి పురుగు, ఇతర పురుగులు సోకి పంటలు నష్టపోతున్నామని అన్నారు. పంట పెట్టుబడిపై 50% అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏకేఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు కార్యదర్శి సురేష్, రాజేశ్వర్, ఏకేఎంఎస్ ఆర్మూర్ అధ్యక్షుడు ఏపీ గంగారాం, నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల రామ్సాగర్ కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకట సాయి చిట్ ఫండ్స్ ప్రైవేట్ కంపెనీని బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తో పాటు బ్రాంచ్ సిబ్బంది మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకట సాయి చిట్ ఫండ్స్ కంపెనీ హైదరాబాద్ లో శాఖలు ఉన్నాయని, ఆర్మూర్ లో నూతన శాఖ ప్రారంభించి తక్కువ వడ్డీతో చిట్టీలు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్విఎల్ రీజనల్ మేనేజర్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం మాక్లూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రోజు ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ వైపు ప్రజలు ఎదురు చూస్తున్నారు. బంగారు తెలంగాణలో భాగంగా మాక్లూరు మండలంలోని మదన్పల్లి తాండా, వేణు కిషన్ నగర్ తాండా, రామచంద్రపల్లి తాండాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారని తెలిపారు. అంతేకాకుండా
రేపు మాక్లూరులో జరిగే కార్యకర్తల సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్, డీసీసీబీ డైరెక్టర్లు ఫిర్ సింగ్, శ్రీనివాస్ గౌడ్, ఒడ్డెన్న, నర్సయ్య, రాజమల్లు, టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతరత్న గ్రహీత శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నేడు స్థానిక విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల దాస్ నగర్ యందు ఇంజనీరింగ్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పలు రకాల మోడల్స్ అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విజయ్ రూరల్ స్థానిక విజయ్ రూరల్ కాలేజీలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాము. ప్రతి సంవత్సరము మా మోక్షగుండం డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా ఇంజనీరింగ్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో మా పిల్లలు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చదివే పిల్లలు దీని గురించి కొన్ని వాళ్ళ ఇన్నోవెంట్ ఐడియాస్తో కొన్ని మోడల్స్ తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంపత్రావు హాజరు కావడం జరిగింది. మరియు వివిధ విభాగాధిపతులు మరియు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు చూద్దాం. ఉమ్మెడ గ్రామంలోని గాండ్ల ఉల్చన్న అనే రైతు యొక్క గేదె 3 రోజుల క్రితం గేదె కడుపులో దూడ మృతి చెందగా శుక్రవారం మండల పశు వైద్యాధికారి హనుమంతరెడ్డి ఆపరేషన్ చేసి దూడను బయటికి తీయమని, గేదె పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్స్ బంగారం ధర 31,750 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 31,250 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 400 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 40,000 రూపాయలుగా ఉంది. అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 380 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 38,000 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుణ యాగంతో పాటు ఎన్నికల ప్రచార జైత్ర యాగాన్ని నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగర అభివృద్ధికి కృషి చేస్తా. భారీ ర్యాలీ నిర్వహించి నోడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యే బిగాలలు, బాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు. పాల్గొన్న నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. జీవన్ రెడ్డికే పట్టం కడతామని ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్న గిరిజన తాండాలు. ఓటర్ల నమోదుకు ఈ నెల 25 వరకు అవకాశం. ఈ నెల 16న వీఆర్ఓల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఇంజనీర్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతి వేడుకలు. ఎన్నికల వేళ మళ్లీ రాజుకున్న బాబ్లీ సెగలు. ఆంధ్ర సీఎం చంద్రబాబుతో సహా 16 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్. మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు. వలసలతో వేడెక్కిన జిల్లా రాజకీయం. వేగంగా మారుతున్న సమీకరణపై జీటీసీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.